స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి మూడవ శనివారం కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప సంకల్పం. దేశంలో ప్లాస్టిక్ నిర్మూలించాలనేదే సంకల్పం. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇది అమలు చేస్తున్నాయి. ప్లాస్టిక్ అనేది ఒక భూతంగా తయారైపోయింది ప్రతి చోట. ఆ భూతాన్ని మనం అందరం కూడా కలిసిమెలిసి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఒకటి మనం గమనించాలి, ఏదైతే మనకి ఇక్కడ చాలా విలువైన స్థలం 4 ఎకరాలు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉందో అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది. ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడికి పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా అధికారులందరూ కూడా దానిపైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంటో లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీలకో పంపించాలి. దానికి ట్రాన్స్పోర్టేషన్స్, రకరకాల ఖర్చులు, వాళ్ళకు కూడా కావాల్సినంత అక్కడ ప్లాస్టిక్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఇలాంటి పరిస్థితి కావడానికి కారణం మనమే, ఈ ప్రజలే. దీన్ని అందరూ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన ఎదురుపైన ఉంది. ఇదే ప్లాస్టిక్ నిర్మూలించగలిగితే నిజంగా మన ప్రాంతం, కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుందనేది అందరి అభిప్రాయం. ఈరోజు మేము, అధికారులు, అలాగే ప్రజలు అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషం. ఇది ఒక ప్రజలకు ఇచ్చే మంచి సందేశంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏదైతే మనం ప్లాస్టిక్ నిర్మూలించాలనుకుంటున్నామో ఖచ్చితంగా అది నిర్మూలించాలి. ఎందుకంటే రకరకాల వ్యాధులతో రకరకాల ఇబ్బందులు అందరం పడుతున్నాం. మీరు ఒకటే గమనించాలా, మనం అంతా కూడా క్లియర్ చేసుకున్నాం. మన డంప్ యార్డ్లో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ని ఎక్కడ పంపించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. ఆ డంప్ యార్డ్లో ఉన్న ప్లాస్టిక్ని పంపించాలంటే మనం ఎక్కడో 200 కిలోమీటర్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకో లేదా స్టీల్ ఫ్యాక్టరీలకో పంపించే బాధ్యతలు, అది కూడా బర్న్ చేసి చాలా శ్రమతో కూడిన విషయం, ఆరోగ్యానికి కూడా హానికరం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ను నిర్మించగలిగితే మాత్రం మనం మొత్తం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో తొలి అడుగు వేసే వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో నేను ఒకటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ప్రతి ఒక్కరు కూడా ఇది చేయగలపాలి. ప్రతి ఒక్కరి ద్వారా కూడా ప్లాస్టిక్ నిర్మించాలనే వాళ్ళ మనసుల్లో వాళ్ళ తాపత్రయం కలిగినప్పుడే మనం నిర్మించే అవకాశం ఉంటుంది. అధికారులందరూ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు తగిన సహాయ సహకారాలను అందిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో, రాబోయే 4-5 నెలల్లో పూర్తిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం ప్లాస్టిక్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై జై భారత్. శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవడమే. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే